పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్ర ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? కొంచెం అన్న సిగ్గు శర ఉండాలి, లేకిడి బాడుకావు ఇదేనారా నీ విశ్వాసం? మేము ఇప్పుడు ఉపాసం వండుకుంటాం, వాని వీని కాళ్ళు పట్టుకొని వాని వీని గదోలు బట్టి మేము బతిలాడి నిన్ను ఇంతటోని చేస్తే ఇలా నువ్వు మా ముఖం మీద తన్నాడు చేస్తావురా? ఇది అరా నీ పద్ధతి, నీ తరీకా? ఈ ముసలోనికి ఎప్పటికీ ఎవరితోనో ఒకరితోని ఏదో ఓ పంచాది కావాలి. ఓ ముసలోడా, ఆ అన్నతోటి ఎందుకు పంచాది కొలుసుకుంటున్నావు? ముందుగా అది చెప్పు. అరే మేము అవతల పార్టీలతోటి గల్లలు పట్టుకొని కలబడైనా కూడా నీ కోసం ప్రచారం చేసి నిన్ను గెలిపించినవురా. గెలిచిన ఒక్క రోజన్నా కనీసం మా పార్టీలో ఉండవారా? ఊసిపోయినాడా? ముసలోడా, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినా అనుకో, మంచిగా ఉండదు. దాకా ఎన్ని మాట్లాడినా ఊకున్నా నా కోపం వచ్చినట్ట పండ పెట్టి తొక్కుతా అనుకుంటాను. కానీ ఏం బిక్తావురా నువ్వు? నాయనా నువ్వు పెద్ద మనిషివే, నువ్వు నా తండ్రి అసొంటోనివే అని కాళ్ళు మొక్తివి. అవ్వా నువ్వు నా అక్క అసొంటోనివే అని ఆ అక్క కాళ్ళు పట్టుకుంటేవి. తమ్మి నువ్వు నా తమ్ముడు అసొంటోనివిరా అని గదోలు పట్టుకుంటేవి. అందరిని బతిలాడి కొసాకరికి మేము కాళ్ళేళ్ళు మొక్కి నీకు ఓట్లేసి గెలిపితే ఇవాళ మా అందరికి సున్నం బొట్లు వేసి పార్టీ మారుతావురా? ఊసిపోయినోడా అలకటక్కోడా నీ బచ్చ ఊకోనా అసలే? హొరరే, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఓట్లలో గెలిచిందానే ఈ అన్న. ఇంతకు అన్నను మీరు ఏ పార్టీ తరపున గెలిపించిండు? ఇప్పుడు ఆ అన్న ఏ పార్టీలో పోయిండు? అదన్న చెప్పు ముసలోడా. అరే మేము వీడిని మా కారు పార్టీ తరపున కౌన్సిలర్ గా నిలబెట్టి వీళ్ళ కాళ్ళు మొక్కి గదవలు బట్టి బతిలాడి ఓట్లు వేపించి వీడిని కౌన్సిలర్ గా గెలిపించినాం. పిల్ల గెలిపించిన తెల్లారే వీడు మాకు చెయ్యిచ్చిండా, చెయ్యి పార్టీ చెరీకి అయిపోయిండు. మనకు అధికారం లేనే లేదా, ఇల్లుండి ఏం చేయాలని చెప్పి అధికార పార్టీకి పోయిండు. పిల్ల అంటే ఇది పద్ధతేనా చెప్పిగా? అరే అధికారం లేని పార్టీలో ఉండి ఏం చేయమంటున్నావే మరి? ఆ అధికారం లేని పార్టీ కదా వీడిని కౌన్సిలర్ గా గెలిపించింది. ఇప్పుడు అధికారం రాగానే మా గువ మీద అన్ని అధికార పార్టీకి పోతా అంటే మేము ఎట్లా ఊకుంటాం రా? ఊకోకపోతే ఏం చేస్తారే? గెలిపించేటప్పుడే ఉండాలి. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఓ వీడి సొంటి నేల ముచ్చోడని మాకేం ఎరుకనే అవ్వా. గెలవంగానే మాకింత ఎన్ను పొడి పోతారని మేము అనుకున్నాం. అనే తల్లి ఇగో గెలిచినాడు మంచిగానే మాతోటి ఆ రోజు కుంకో చల్లుకుంటా ఓ ధూమ్ ధామ్ అని మంచిగానే ఎగిరిండు. కానీ తెల్లారి ఏం పురుగు గరిచిందో ఏం పాడో కంచి గడబడతా పాపం కలబడకుంటే ఏటో పీకిడు బాడుకోగాడు. సాయంత్రం అంతా ఖర్చు పెట్టింది అంత ఎవరు ముసలోడా నేను కదా? నీ ఇంత పెట్టావు అరే ఖర్చు. ఆ పైసలన్నీ మన పార్టీ పాండే కాదురా కాకి సొమ్మలోడా. మళ్ళీ నువ్వేమో నేను పెట్టి అంటాడు వేదరా అలకదా కూడా. ఏ ఊకవే అన్న, ఇంకా సిగ్గు లేకుండా అవి నా పైసలే అని మాట్లాడుతున్నావు. పైసలైతే నాయ అంటున్నావు గానీ మరి కారు పట్టలు వేసిన ఓట్లు నాయి కావని ఆ పార్టీకి ఆ ఓట్లతోని గెలిచిన పదవికి ఎందుకు రాజీనామా చేస్తలేవే అన్న? అబ్బర కొడుకు ఇది కరెక్ట్ ప్రశ్న అడిగిందిరా. బా వాంకరం అంటే గిట్లుండాలి. అడుగు పిల్ల అడుగు ఈ సిగ్గు శరం లేని. అరే ఈ అధికారం లేని పార్టీలో గెలిచి ఉంటే ఏమవుతుంది అని ఇప్పుడు అంటున్నావు కదా, మరి అధికారం లేనప్పుడు కూడా మరి ఈ పార్టీలో ఉంటే నేనెట్ట గెలుతా అని ఎందుకు రాలేదురా ఆలోచన? అంటే ఓట్లకు ముంగట్నే ఇలా గెలిచి అలా అడుగు పెడదాం అనుకొని ముందుగానే ఆలోచన చేసినాం అన్నట్టు. అంటే మన గొర్రెల మందలో ఉన్న ఒక దొంగ గొర్రె అన్నట్టు ఈ గొర్రె. ఓ అసంటి గొర్రెలు మీ ఒక్క పార్టీలనే కాదే తాత, చాలా పార్టీలలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలేనాయే. ఇసొంటి ఊసర వెళ్ళిగాలను జనాలు కూడా నమ్మద్దు పిల్ల. నాలెక్కడ పోయితే గల్ల పట్టుకొని కోట్ల దాకా గుంజుకపోవాలి. అప్పుడు కానీ సిగ్గురాది బాడుకోవాలి. అరే వీడు చాలా ఎక్కువ తక్కువ చేస్తాడు. తొక్కుదాం అరవిని ఉప్పు కూడా ఉప్పు కూడా జల్లనోడు వీడు. బాగా మాట్లాడు ఏదో అట్లా చూస్తాడు ఏంద్రా? ఏ ఊకవే అన్న, నువ్వేం తుప్పెత్తున్నావా? ఉప్పుకు జల్లన అన్నను మీరెట్లా మీ పార్టీ తరపున నిలబెట్టిండ్లు అది చెప్పుర్రి. ఇదైతే పద్ధతి కాదురా వారి. నువ్వు గెలిచిన ఒక్క రోజన్నా కనీసం మా పార్టీలో ఉండకుండా పార్టీ మారుడు ఇది పద్ధతేనారా వెనకటేసుగా? ఏం చేయంటాను వచ్చింది ఆయన? కరువు అంటే నువ్వు కప్ప కోపం, ఇడిచిపెట్టే నువ్వు పాము కోపం. నా పరిస్థితి అట్లున్నది ఎడగాకుండా. అవును నిజమేనే తాత, చాలా దిక్కులల్లా అధికార పార్టీ మీద గెలిచిన అభ్యర్థుల పరిస్థితి గిట్లనే ఉన్నదట. పార్టీ మారొద్దని ప్రతిపక్ష పార్టీలు బతిమలాడుకుంటుంటే నువ్వు గెలిచిన పార్టీని విడిచిపెట్టి మా పార్టీలకు రావాల్సిందే అని అధికార పార్టీలు ఇండైరెక్ట్ గా వార్నింగ్లు ఇస్తున్నారట. అరే నీకు ఆ తిప్పలు ఉన్నది ఆరా, అందుకే పార్టీ మారినావు ఆరా? అవునేసింది ఆయన. అయినా ఇట్లా ఏదో తిప్పలున్నదని పార్టీ మారేదందుకు ఇట్లా మారినా అని చెప్పుకునేటందుకు నీకు కొద్దిగా సిగ్గు చెరం లేదురా? సిగ్గు తక్కువ మనిషి. అరే ఇంకా నువ్వు మనిషి అని ఎట్లా బతుకుతావు రా? నీది ఏం బతుకని బతుకుతానవరా?
అధికార పార్టీని ఎదిరించి నువ్వు మా పార్టీనివే అని నమ్మకంతో నీకు ఓట్లు వేసిన జనాల నమ్మకాన్ని వమ్ము చేసి అధికార పార్టీలోకి పోయేందుకు నీకు సిగ్గుచడం లేదురా? నీతో బతకని బతుకుతాను వారా, ఇజ్జత్ తక్కువ బతుకు, ఇంకా అవునే అని చెప్తాను. ఆ పార్టీ మారడానికి గొప్పగా చెప్పుకుంటాను ఏంద్రా? ఏ ముసడా ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఇదాలకు నువ్వు ఎన్ని పార్టీలు మారలేదు? నువ్వు ఏమన్నా సొక్కం పూసా అని చెప్తాను నాకు ముచ్చట. నేను పార్టీలు మారినా కానీ నీ లెక్క పదవులు వచ్చినాకనో పదవుల కోసానికో పార్టీలు మారలేదురా పందిరి గుంత మొక్కపోడా. ఏ ముసడా బా వెంకటేష్, నీ సాయంత్రం ఇంతగా ముసలిని తీసుకొని బా. అగో ఏంద్రా వెంకటేష్ ఏమంటానే ఎవరు వాడు? బాగా వచ్చిన లొల్లి పట్టుకుంటావు, పోదాం పైగా బా. అగో ఓ రాడి ఇప్పటిదాకా వాడిని గుద్దుదాం తందుదాం అని చెప్పేసి అని మూరెడు ఎత్తగిరి వాడి చెవులేదో గుసగుస పెట్టంగానే ఇప్పుడు వెళ్ళేందుకు పా అంటాడు వేదరా ఆడు కదా కూడా. కొడుకో బయటి దొంగ కంటే ఇంటి దొంగే పెద్ద పరమాదకరం రా. వాడిని కాదురా ముందుగా వాళ్ళు అరుచుకోవాల్సింది. నిన్ను అలకదా ఆడుకోవు, నిన్ను నడుచుకోవాలప్పా. గీయన్ననే కాదే తాత, ఇవాళ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు జరిగిన మేయరు, డిప్యూటీ మేయరు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికల కోసం చాలా మంది పార్టీలు మారిండ్రు. పార్టీ నాయకులు చెప్పినోళ్లకు కాకుండా వేరే అభ్యర్థులకు మద్దతు చేసిండ్రు. ఆయన 1,00,000 మంది ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలే పార్టీ మారిండ్రు. ఇక ఈ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎవరు అడిగిండ్రు చెప్పు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దిక్కు చూసుడు లీడర్లకు మస్తు కామన్ అయిపోయింది. మరి కప్పల తక్కడ రాజకీయాలు ఎన్నడు మారుతాయో ఏందో పోండ్రి.